నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మనము ప్రతిరోజు ఈ దేశంలోని పేదరికం గురించి, పేదల గురించి, మధ్యతరగతి ప్రజలు పడుతున్న బాధల గురించి, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు పడుతున్న బాధల గురించి రోజు మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా దోపిడీకి గురవుతున్న వాళ్ళ బాధల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పారిశ్రామికవేత్తలు కూడా ఈ దేశంలో బాగా బతకగలుగుతున్నారా? బాగా బతకడం అంటే ఇతరుల నుంచి దోచుకోబడకుండా ఉంటున్నారా, ఇతరుల నుంచి ఆక్రమించబడకుండా ఉంటున్నారా అనేది అసలు ప్రశ్న. ఈ దేశం అదానీ అంబానీల కోసమే అయినప్పుడు అటువంటి పెద్ద చేపలు చిన్న చేపలన్నిటిని తినేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఈ దేశంలో పేదలు మధ్యతరగతికి ఉండే బాధలు వేరు కావచ్చు, కష్టాలు వేరు కావచ్చు. పారిశ్రామికవేత్తలకు కూడా ఈ దేశంలో వాళ్ళ పరిశ్రమలు నడుపుకోగలిగే పరిస్థితి లేదు. పరిశ్రమలు పెట్టి దాన్ని డెవలప్ చేసి ఒక స్థాయికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటాయో ఉండవో అనే భయకంపితమైన పరిస్థితి దేశంలో ఉన్నది. ఇప్పటికే అదానీ మోడీ ప్రభుత్వం మద్దతుతో, మోడీ చేతిలో ఉన్న వ్యవస్థల మద్దతుతో ఎన్డీటీవీ, జీవీకే ముంబై ఎయిర్పోర్ట్, అలాగే ఈ 10 ఏళ్లలో ఈ రెండే కాకుండా కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, ఇట్లా చాలా కంపెనీలను దాదాపు ఆక్రమించుకున్నాడు అదానీ. ఈ ఆక్రమణ అనేది చట్టబద్ధంగానే సాగుతుంది. మళ్ళీ మనకు కనబడుతుంది చట్టబద్ధతే. ఎవరైతే ఆ పరిశ్రమలను లేకపోతే ఆ కంపెనీలను కష్టపడి పై స్థాయికి తీసుకొచ్చారో ఆ కష్టం అనేది కూడా మరొక సీరియస్ అంశమే. నిజంగా కష్టపడేది ఎవరు? ఒక కంపెనీ పై స్థాయికి వెళ్ళాలంటే కష్టపడేది ఎవరు? శ్రామికుల, పెట్టుబడిదారుల అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఒక పై స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంస్థలు వాళ్ళ చేతిలో ఉండకపోవడం అనేది ఈ దేశంలో కొంతకాలంగా సాగుతుంది. ఈ 12 ఏళ్ల బీజేపీ పరిపాలన మరింత ఎక్కువైంది. అదానీ ఏ కంపెనీ అయినా తను స్వాధీనం చేసుకోదలుచుకుంటే ఆ కంపెనీ మీద ముందు ఈడీ, సిబిఐ దాడులు జరుగుతుంటాయి. అట్లా అనేక ఎన్డీటీవీతో సహా, ఎన్డీటీవీ మిగతా ఇందాక చెప్పాను, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఏవైనా అట్లా జరిగిన కథలో ఆయన ఖాతాలో మరొక కంపెనీ గురించి వాళ్ళ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న అతని పేరు అహ్మద్ బుహారీ. అహ్మద్ బుహారీకి తమిళనాడులో 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఉన్నది. అతను బిలియనీరు. ఆ ప్లాంట్ను చాలా కాలంగా నడుస్తున్న క్రమంలో, మంచిగా నడుస్తున్న క్రమంలో, లాభాల్లో నడుస్తున్న క్రమంలో 2018లో ఆయన మీద ఈడీ, సిబిఐ కేసులు మోపింది. థర్మల్ విద్యుత్ ప్లాంటే కాకుండా అది బొగ్గు కూడా సప్లై చేస్తుంది. ఏమని కారణం చెప్పింది? 2018లో ఎన్టీపీసీకి, పబ్లిక్ సెక్టార్ రంగం ఎన్టీపీసీకి ఈ అహ్మద్ బుహార్ కంపెనీ, దీని పేరు కోస్టల్ ఎనర్జీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడులోని తూత్తుకుడిలో ఉంది. ఇది ఈ కంపెనీ ఎన్టీపీసీకి బొగ్గును సరఫరా చేసింది. అత్యంత నాణ్యత గల బొగ్గు అని చెప్పి తక్కువ నాణ్యత గల బొగ్గును సరఫరా చేసి ఎక్కువ ధరకు అమ్మారనేది ఆయన మీద ఆరోపణ, ఆయన కంపెనీ మీద ఆరోపణ. ఆ ఆరోపణతో సిబిఐ కేసు నమోదు చేసింది. అలాగే ఈడీ కూడా మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఆయన అరెస్ట్ చేశారు. 2022 మార్చిలో ఆయన అరెస్ట్ అయ్యాడు. దాదాపు 31 నెలల పాటు, అంటే 2 సంవత్సరాల 7 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన జైల్లో ఉన్న కాలంలో ఆయన కంపెనీ, ఏదైతే కోస్టల్ ఎనర్జీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో, ఆ కంపెనీ చాలా దారుణమైన స్థితికి దిగజారింది. సహజంగానే కంపెనీ నడిపించే వ్యక్తి, ముందు నుంచి నడిపిస్తున్న వ్యక్తి లేకుండా జైల్లో ఉంటే ఆ కంపెనీ పరిస్థితి ఏమవుతుందో మనందరికీ తెలుసు. అలా కంపెనీ క్రమక్రమంగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. వారి కంపెనీ దివాలా తీసినట్టు ప్రకటించారు. దివాలా ప్రక్రియను ఆ కంపెనీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ లోపు ఈయన కోర్టులో తన మీద పెట్టిన కేసు అబద్ధమని, దీని వెనక పెద్ద కుట్ర ఉన్నదని, ఆ కుట్రను బహిరంగంగా చెప్పలేకపోయాడు. కానీ దీని వెనక పెద్ద కుట్ర ఉన్నది, ఇంకొకళ్ళ కోసమే నా మీద కేసు పెట్టారు అని కోర్టులో వాదించాడు. కానీ కోర్టు ఆయనను పట్టించుకోలేదు. ఆయనకు బెయిల్ కూడా రాలేదు. 2024 అక్టోబర్ వరకు ఆయనకు బెయిల్ రాలేదు. సరే, ఆయన జైల్లో ఉన్న కాలంలోనే దివాలా ప్రకటించారు. దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. అసలు కథ అక్కడ మొదలైంది. అంటే ముందే మొదలైన కథ అక్కడ మళ్ళీ అదానీ పవర్ కంపెనీ మరో కంపెనీతో కలిసి కన్సార్టియంగా ఏర్పడి ఎనర్జీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, కోస్టల్ ఎనర్జీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ బుహారీకి సంబంధించిన, అహ్మద్ బుహారీకి సంబంధించిన కంపెనీని కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇది ఆమోదించాల్సి ఉంటుంది. ఇటువంటి దివాలా తీసిన కంపెనీ కొనుగోలు అది ఆమోదం కూడా తెలిపింది. అంటే చట్టపరంగా అహ్మద్ బుహారీకి సంబంధించిన కంపెనీ అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది, అదానీ కంపెనీగా మారిపోయింది. ఎప్పుడు ఆయన అరెస్ట్ అయిన కొద్ది రోజులకే, ఆయన జైల్లో ఉండగానే, బెయిల్ రాకముందే జరిగిన కథ ఇది.
ఆయన 2024 ఆగస్టులో అదానీ చేతుల్లోకి కంపెనీ పోయింది. ఆయనకు అక్టోబర్లో బెయిల్ వచ్చింది. ఆగస్టులో కంపెనీ అదానీ చేతిలోకి పోతే అక్టోబర్లో బెయిల్ వచ్చింది. అప్పటిదాకా బెయిల్ కూడా రాలేదు. చూడండి, అది అయిపోయింది. కంపెనీ అదానీ చేతిలోకి వెళ్ళిపోయింది. అదానీ చేతిలోకి వెళ్ళిపోయి పూర్తిగా నడుస్తున్న క్రమంలో 2026 మే ఈ నెలలో అహ్మద్ బుహారీ మీద పెట్టిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవని కోర్టులు కొట్టేసి 2 కేసులు, సిబిఐది, ఈడీది. అసలు ప్రాథమిక ఆధారాలే లేవని సిబిఐ పెట్టిన కేసును ఢిల్లీ హైకోర్టు ఎఫ్ఐఆర్ఏ కొట్టేసింది, రద్దు చేసింది ఎఫ్ఐఆర్. అది ఎప్పుడు 2025 సెప్టెంబర్లోనే జరిగింది. 25 సెప్టెంబర్లో. మొన్న ఈ నెలలోనే చెన్నైలోని ప్రత్యేక కోర్టు పిఎంఎల్ఏ కేసు అంటే ఈడీ పెట్టిన కేసు కూడా కొట్టేసి వీళ్ళు ఈ కంపెనీ ఏ తప్పు చేయలేదు అని 2 కేసుల్లో కూడా తేల్చేశారు. ఒకటి సిబిఐ పెట్టిన కేసు అసలు చిన్న ప్రాథమిక ఆధారాలు కూడా లేవని ఎఫ్ఐఆర్ తీసేశారు. ఇవన్నీ జరగడానికి ఎన్నేళ్ళు పట్టింది? 2022లో ఆయన అరెస్ట్ అయితే ఇప్పుడు 2026, 4 ఏళ్ళు ఆయన కేసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఈలోపు అదానీ ఆయన కంపెనీని ఆక్రమించుకున్నాడు. చాలా కంపెనీలను ఏ విధంగా అయితే అదానీ ఆక్రమించుకుంటున్నాడు అదే పద్ధతిలో ముందు సిబిఐ దాడి చేస్తుంది, ఈడీ దాడి చేస్తుంది, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎన్డీటీవీ మీద, ప్రణయ్ రాయ్ మీద అలాగే చేశారు. కేసులు పెడతారు, అదానీ వాటిని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని మొత్తం ఆయన చేతుల్లోకి పోయిన తర్వాత కోర్టులో కేసు కొట్టేస్తారు. నిజంగా నా కేసులో ఏమి ఉండదు, అదానీ చేతుల్లోకి రావడం కోసం పెట్టిన కేసులు అవి. ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ మీద కూడా అలాగే కేసులు కొట్టేశారు. ఇప్పుడు బుహారీ మీద కూడా కేసులు కొట్టేశారు. ఏమీ లేవని తేల్చేశారు. ఆయన నిర్దోషాన్ని ప్రకటించారు కానీ ఆయన కంపెనీ ఆయన చేతుల్లో లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన కొట్లాడకు సిద్ధమవుతున్నాడు, కోర్టులకు మళ్ళీ పోతున్నాడు. తన కంపెనీని తను సాధించుకోవడం కోసం మళ్ళీ కోర్టులో పోరాటం మొదలు పెడుతున్నాడు. కంపెనీ లిక్విడేషన్ విక్రయ ప్రక్రియలో అక్రమాలు జరిగాయనేది బుహారీ ఆరోపిస్తున్నాడు. లిక్విడేషన్ ప్రక్రియలోనే అక్రమాలు జరిగాయని అతనితో పాటు సస్పెండ్ అయిన కంపెనీకి సంబంధించిన ఇతర డైరెక్టర్లు అందరూ కలిసి ట్రిబ్యునల్లో సవాల్ చేశారు. అది నడుస్తుంది కోర్టులో. ఈ పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం, అంటే అదానీ చేతుల నుంచి మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవడం కోసం, తనదైన పవర్ ప్లాంట్ను తన చేతుల్లోకి తీసుకోవడం కోసం ఆయన కోర్టులో ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఈ దేశంలో ఆయన ప్రయత్నం సక్సెస్ అవుతుందని నాకైతే అనిపించడం లేదు. అన్ని వ్యవస్థలు, కోర్టులతో సహా అన్ని వ్యవస్థలు పాలకవర్గాల చేతుల్లో, అంటే బీజేపీ, ఇప్పుడున్న పాలకవర్గం బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతుల్లో, పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు, అదానీ చేతుల్లో మొత్తం భారతదేశం అన్ని ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పుడు బుహారీ లాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందని, ప్రణయ్ రాయ్కి ఏం న్యాయం జరిగింది? బుహారీ లాంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకైతే లేదు. ఆయన బెయిల్ రావడానికి 2 ఏళ్ల 7 నెలలు పట్టిందంటే జైల్లో ఉండాల్సి వచ్చింది. నిర్దోష అయ్యుండి సిబిఐ పెట్టిన కేసు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది కదా. ఎలాంటి ఆధారాలు లేవని ఎఫ్ఐఆర్ఏ రద్దు చేసినప్పుడు 2 సంవత్సరాలు 7 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎలాంటి ఆధారాలు లేవని ఈడీ పెట్టిన కేసును చెన్నై కోర్టు కొట్టేసినప్పుడు 2 ఏళ్ల 7 నెలలు ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది? మొదట్లోనే కోర్టు బెయిల్ ఇవ్వడానికి కూడా ఎందుకు నిరాకరించింది? ఈ కేసులు పెట్టడంలో ఈడీకి సిబిఐకి ఉన్న ఆసక్తి ఏంటి? ఎందుకు పెట్టారు బుహారీ మీద కేసులు, ఆ కంపెనీ మీద కేసులు ఎందుకు పెట్టారు? నిజంగా ఏమీ జరగకపోతే, అక్కడ ఏ నేరము జరగకపోతే, ఏ స్కాము జరగకపోతే ఎందుకు కేసు పెట్టారు? కేసు పెడితే ఎందుకు గెలవలేకపోయారు? కేసు వాళ్ళు ఓడిపోయారు. సిబిఐ, ఈడీ వాళ్ళకు ఓడిపోవడం, గెలవడం అనే వాటి మీద పెద్ద ఆసక్తి కూడా లేదు. కంపెనీ అదానీ చేతులకు పోయింది చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు పెట్టిన కేసు ఎలాగూ ఓడిపోతుందని, దాంట్లో ఏమాత్రం నిజం లేదని వాళ్ళకు కేసులు పెట్టినప్పుడే తెలుసు. కానీ ఇన్నేళ్ళు కోర్టులు వాటిని సాగదీశాయి కదా. కోర్టులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేదా? సాగదీయడం వల్లనే ఆయన బయటికి రాలేకపోవడం వల్ల మొత్తం ప్లాంట్ కంపెనీ మొత్తం అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ దేశంలో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు బతకలేని పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నాం కదా. ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకు కూడా, చిన్న పారిశ్రామికవేత్తలకు కూడా బతికే ఛాన్స్ లేదు. ధనికులమని గొప్పగా పొంగిపోతున్న చాలామందికి కూడా ఈ దేశంలో బతికే ఛాన్సు లేదు. వాళ్ళు కోరుకునే బతుకు. ఒక 100-200 కుటుంబాలు మాత్రమే ఈ దేశంలో, వాళ్ళకు మాత్రమే హక్కు ఉన్నది. వాళ్ళకంటే ఇంకా అదానీ, అంబానీ లాంటి 2-3 కుటుంబాలకి హక్కు ఉన్నది. వాళ్లను కాపాడడానికి మాత్రమే మోడీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళందరినీ కాపాడడానికి అన్ని వ్యవస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ప్రతి వ్యవస్థ, కోర్టులు, ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, పోలీస్ వ్యవస్థ, ప్రతి వ్యవస్థ వాళ్లను కాపాడడానికి నిర్విరామంగా పనిచేస్తున్నాయి. అలా మనకు అనేక సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుతున్నది పారిశ్రామికవేత్తల గురించి కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా, వాళ్ళను కూడా ఈ దేశం కాపాడదు, ఈ దేశ న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళని కాపాడలేదు అనేది అర్థమవుతున్నది. బుహారీ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది, ప్రణయ్ రాయ్ పరిస్థితి చూస్తే అర్థమవుతున్నది. జీవికే లాంటి వాళ్ళకే దిక్కు లేదు. ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విపరీతంగా ఆహ్వానిస్తున్నారు కదా అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం. రండి పెట్టుబడులు పెట్టండి. వాళ్ళు పెట్టుబడులు పెట్టి దాన్ని డెవలప్ చేసి అదానికి ఇవ్వడానికా, అంబానీకి ఇవ్వడానికా? ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? వాళ్ళ మీద కేసులు వస్తాయి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు వస్తాయి, ఇంకా సీరియస్ అయితే ఎన్ఐఏ కేసులు కూడా రావచ్చు. కేసులు పెట్టి వాళ్ళ కంపెనీలను లాగేసుకొని అదాని చేతుల్లో పెట్టేసి వాళ్ళు ఎందుకోసం భయపడకుండా ఎలా ఉండాలి? వాళ్ళకి ఏ విశ్వాసం కల్పిస్తున్నావు నువ్వు? ఈరోజు దేశ ప్రజలతో ఈ చిన్న పెట్టుబడిదారులు కూడా, వీళ్ళని జాతీయ పెట్టుబడిదారులు అందామా అనొద్దా కూడా తెలియదు, కానీ చిన్న పెట్టుబడిదారులు కూడా కలవాల్సిన అవసరం ఉన్నది. చిన్న వ్యాపారులు కిరాణా షాప్ నడుపుకునే పరిస్థితి లేదు. కిరాణా షాప్ పెడితే పక్కన సూపర్ మార్కెట్ వచ్చి దాన్ని తినేస్తుంది. సూపర్ మార్కెట్ను ఇంకా బిగ్ మార్కెట్లు వచ్చి తినేస్తాయి, రిలయన్స్లు వచ్చి తినేస్తాయి. ఏది బతికే పరిస్థితి లేదు, ఆక్రమించుకుంటాయి. అట్లా తమిళనాడు తూత్తుకుడిలో ఉన్న అహ్మద్ బుహారీ కంపెనీ కోస్టల్ ఎనర్జీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా అదానీ చేతిలోకి వెళ్ళిపోయి బుహారీ 2.5 ఏళ్లకు పైగా జైల్లో ఉండి ఇప్పుడు నిర్దోషిగా విడుదలైనా సరే అతని చేతిలో కంపెనీ లేదు. అతను కోర్టులో కొట్లాడుతున్నాడు ఇంకా, కానీ ఎన్నేళ్లు కొట్లాడినా అతని చేతికి వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.